రోజు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. మరి ఒక తెలుగుదేశం మహిళా కార్యకర్తగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? వాడే ఒక పెద్ద బ్రోకర్ అదవా. సుకన్య గురించి కానీ సంజన గురించి ఎవరికి తెలియని భాగవతం. వాడేసే వేషాల గురించి పక్కనోడికి పులవటం ఎందుకు? బాబు గారు ఏంటో, ఆయన ఎలాంటి రాజకీయాలు చేస్తారో ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, హైదరాబాద్ ఇప్పుడు తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఆయన కోసము కాన్సర్ట్ చేశారు కదా, గ్రాటిట్యూడ్ కాన్సర్ట్. దేనికోసం చేశారు? నిజంగా బ్రోకర్ రాజకీయాలు చేస్తే ఆయన కోసం గ్రాటిట్యూడ్ కాన్సర్ట్ చేస్తారా? మీ నాయకుడు జైల్లో ఉన్నప్పుడు మీ ఓటు చేసిన అవినీతి మొత్తాన్ని ఇప్పుడు ఆయనకి బ్రహ్మరథం పట్టారు. ఇక్కడ తెలిసిపోతుంది ఎవరు ఎటువంటి రాజకీయాలు చేస్తారు. బ్రోకర్ రాజకీయాలు చేసేది నువ్వు, మీ నాయకుడు. ముందు మీ నోరు అదుపులో పెట్టుకొని మీ పార్టీని ఎలా గెలిపించుకోవాలో అది చూసుకోండి. ఆ సంకల్పం లాక్కోండి ముందు మీరు. ఇప్పుడు వచ్చేసి ఆయన మీద ఇట్లాంటి బ్రోకర్ రాజకీయాలు చేస్తా అంటే చెప్పులు తీసుకొని చెప్పుల దండ మెడలో వేసి మరీ ఊరేగిస్తామని చెప్తున్నా, గాడిద మీద కూర్చోబెట్టి యదవా అని. ముఖ్యంగా ఇదే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ నారా లోకేష్ వచ్చిన తర్వాత టీడీపీ మొక్కలయ్యిందని, టీడీపీ మొత్తం కొట్టుకుపోయే పరిస్థితికి దిగజారిపోయిందని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి. నారా లోకేష్ గారు వచ్చిన కొత్తల్లో ఇతను పప్పు, ఇతనికి రాజకీయం రాదు అని చెప్పి మాట్లాడారు. ఇవాళ ఏకోకి మేకై కూర్చున్నాడు కదా ఆయన. అందుకని మీ గుండెల్లో ఎక్కడ దిగుద్దా అని చెప్పి ఇటువంటి నీచపు మాటలు మాట్లాడి పార్టీలో చిచ్చు పెట్టే అసలు మొక్కలైపోదండి. ఎవరికి ఇష్టం లేకపోతే వెళ్ళిపోతానంటే ఓపెనండి. ఎవరు ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు, మీ వాళ్ళందరూ రోజుకొకరు రాజీనామా చేస్తారు కదా, రోజుకో వికెట్ పడుతుంది కదా. మీ రాజకీయం అయితే, మా రాజకీయాలు నీచపు రాజకీయాలు అయితే లోకేష్ గారు ముక్క చేస్తుంటే మీ రోజు బయటికి పోతుంది. మా నుంచి ఎందుకు వెళ్ళలేదు విషయం ప్రతి ఒక్కటి స్వంత ఆలోచనకి అది మరి పోనీ ఒక్కడేగా మా దాంట్లో నుంచి వెళ్ళింది. టీడీపీలో నుంచి మీ వాళ్ళు ఎంతమంది వెళ్తున్నారు? రోజుకి ఒకళ్ళు ఇద్దరు స్టార్ట్ అవుతూనే ఉంది. ఆడుదాం ఆంధ్ర పేరు అని అన్నారు. మీ దాంట్లో ఆడుదాం వైసీపీ క్రికెట్ గేమ్ జరుగుతుంది. ఇప్పుడు రోజుకో వికెట్ పడిపోతారు. అసలు వైసీపీ నుంచి స్థానచలనం చేసి వేరే చోట టికెట్ ఇస్తూ ఉంటే మేము అక్కడ పోటీ చేయమని చెప్పి కొంతమంది ఎమ్మెల్యేలు బహిరంగంగానే చెప్పేయడం కానీ, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు వచ్చి మాకు సరైన గౌరవం దక్కలేదు వైఎస్ఆర్సీపీ పార్టీలో అని చెప్పేసి బహిర్గతంగా చెప్పడం కానీ, అసలు ఏం జరుగుతుందంటారు వైసీపీలో అంతర్గతంగా? అంటే అండి అక్కడ దోచుకోవడం జరిగింది మొదటి నుంచి. ఈ అభివృద్ధి జరగలేదు, రోడ్లు వేయలేదు, ఉద్యోగాలు చాలామంది చావులకి అన్యాయంగా కారకులయ్యారు. తర్వాత బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి అన్యాయం ఏ పార్టీలోనూ జరగలేదు. మా బాబు గారు వాళ్ళని వాడుకుంటారు, బీసీలని వాడుకుంటారు. అసలు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలు ఏమాత్రం స్వలాభపడ్డారు? డ్రైవర్ని చంపేసి దళితుడిని చంపేసి ఇంటికి డోర్ డెలివరీ చేస్తే మీ అనంతబాబుని నెత్తినెక్కించుకొని పట్టాభిషేకాలు చేస్తున్నారు ఏంటో. మరి మీరే శిక్షించాలి కదా మీ గవర్నమెంట్ నుండి. కేవలం ఏమీ లేదండి, జనాలు వాళ్ళ ఎమ్మెల్యేలకి ఎక్స్ అయిపోయారు ఎవరెవరైతే పాతగా పోటీ చేశారో. సో సిట్టింగ్ ఎమ్మెల్యే తీసుకెళ్ళిపోయి వేరే దాంట్లో వేస్తున్నారు. ఎలక్షన్ ముందు ఇప్పుడు ఈ 5 సంవత్సరాల నుంచి ఆ నియోజకవర్గం పేరు ఒక క్యాడర్ 3 నెలలు 4 నెలల్లో పోయి వేరే నియోజకవర్గంలో పోటీ చేయమంటే వాళ్ళు ఏం గెలుస్తారు? అక్కడ పోయి ఏడున్న చెత్తను అక్కడికి తీసుకెళ్ళిపోస్తే అది బంగారం అవ్వదని లోకేష్ గారు ఊరుకునే కాదు అనింది. అక్కడికి వెళ్ళినా కూడా చెత్తే అది. ఎందుకంటే ఆ చెత్తకి మూలంగా మారింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ ఒక్క పేరు చూసిన వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పేరు చూసిన జనాలు ఎవ్వరూ ఓట్లేయడానికి రెడీగా లేరు. సో నీ ఎమ్మెల్యేను ఇక్కడ మార్చుకున్నా సరే నువ్వు ఓడిపోవడం తథ్యం, నీకు డిపాజిట్లు కూడా రావని గట్టిగా బల్లబుద్ధి చెప్తున్నాం మేము ఇవాళ. ముఖ్యంగా ఈరోజు టీడీపీ ఆధ్వర్యంలో చేస్తున్న రా కదిలిరా అనే ప్రోగ్రాం గురించి వైసీపీ నాయకులందరూ కూడా తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉన్నారు. రా కదిలిరా తెలుగుదేశం కోసమో లేదా ప్రజల కోసమో కాదు, వైసీపీల అసమ్మతిలో ఉన్న నాయకుల కోసం చంద్రబాబు నాయుడు ఈరోజు ఇలా పార్లమెంట్లు తిరుగుతూ ఉన్నాడనే విధంగా కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా వాళ్ళ ఎమ్మెల్యేలకి న్యాయం చేసేటోడు అయితే ఇప్పుడు ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? ఇప్పుడు బాబు గారు ఉన్నారు, బాబు గారిని వదిలిపెట్టి ఏ ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళిపోరండి బయటికి? ఏ ఎంపీలు ఎందుకు బయటికి వెళ్ళిపోరు? నిన్ను వదిలేసి ఎందుకు వస్తున్నారు? బాబు గారు నాయకుడిగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేతో ఎంత
అభివృద్ధి చేయించాలి, జనానికి ఎంతవరకు ఉపయోగపడాలి, ఎలా జనాల్లోకి వెళ్ళాలి అనే ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తారు. వీళ్ళ నాయకుడు ఏం చేశాడు, ఏ కాడికి ఎవరి దగ్గర నుంచి ఎంత సొమ్ము దోచేసుకోవాలి, పెన్షన్లో ఎలా కమిషన్ తీసుకోవాలి, ఇప్పుడు పిల్లలకి ఇద్దరికి ముగ్గురికి ఎంతమంది ఉంటే అంతమంది నేనే మేడం అని అవ్వ అనుకుంటే వెళ్ళి అడుక్కున్నాడు ఆ రోజున. మరి ఒకళ్ళకే ఇస్తా ఒకళ్ళకి ఇస్తా అంటే కమిషన్ లాగేసుకుంటున్నాడు. ఇది చేసుకుంటా వచ్చాడే కానీ వాళ్ళ నాయకుడు, దానివల్లనే ఇవాళ వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోతున్నారు. బాబు గారు ఎవరిని పిలవట్లేదు, మీ వాళ్ళు రండి అని చెప్పి. ఎందుకంటే వాళ్ళని తీసుకొచ్చి మా దాంట్లో చేసుకుంటే ఏమొచ్చింది? ఆల్రెడీ వాళ్ళు వైసీపీలో వాళ్ళు ఏం చేయలేదు అభివృద్ధి, ఆ వ్యక్తిని చూసి ఓటు ఎవరు? సో బాబు గారు చేస్తుంది జనాల కోసం, వాళ్ళలో చలనం తీసుకురావడం కోసం. మనం ఏం నష్టపోయాము, మనం ఏం కోల్పోయాము ఈ 5 సంవత్సరాల్లో. రేపు మళ్ళా ఇంకొకసారి కనుక అడుగు చేస్తే మనం ఈ రాష్ట్రం నుంచి వలస వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నాయి. బాబు గారిని తీసుకెళ్ళి జైల్లో కూర్చోబెట్టడం ఏంటండి 56 రోజులు ఆయన్ని? ఆయన వయసు ఎంత, ఆయనకున్న అనుభవం ఎంత, నువ్వు చేయలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆయన రాజకీయం తెలుసుకోవాలి, ఆయన మైండ్ గేమ్ నువ్వు తెలుసుకోవాలంటే నీ అబ్బ కాదు కదా, మీ తాతలు దిగొచ్చినా కూడా సరిపోదన్నమాట. ఈరోజు రా కదలిరా ప్రోగ్రామ్ సభలు సక్సెస్ అవుతున్నాయి అని చెప్పి ఒకవైపు టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, ఒకవైపు వైసీపీ నాయకులందరూ కూడా అసలు అట్రబ్లాప్లు అవుతూ ఉన్నాయి సభలు, జనాలని కూడా మొబిలైజ్ చేయడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎవరి సభలు అటర్ ఫ్లాప్ అవుతున్నాయో తెలుస్తుంది. ఇప్పుడు కొన్ని మా మీడియాస్ని వదిలేసేయండి, టీడీపీ మీడియాస్ని వదిలేసేయండి. జనాలు ఎవరికి వాళ్ళు పర్సనల్గా జనాన్ని వీడియోస్ తీసి పబ్లిష్ చేస్తారు కదా, అది అర్థమైంది. ఒక కామన్ మ్యాన్కి ఎడిటింగ్స్ రావు కదా, వాళ్ళ ఫోన్లో ఏం క్యాప్చర్ చేశారో అదే వదులుతారు బయటికి. మరి మీ సభలకి ఓన్లీ కుర్చీలు మాత్రమే వరుస కడుతున్నాయి కదా, అది అటర్ ఫ్లాప్ సభలు అంటే. వాళ్ళు దిగజారిపోతూనే ఉంటారు ప్రతిసారి. వాళ్ళు ఓడిపోతున్నారని చెప్పుకోలేక, కక్కలేక మెంగలేక, అది ఉరిమురి మంగళం పడినట్టు వాళ్ళ సభలకి జనాలు రాకపోతే మా సభలకి జనాలు వచ్చేస్తే దానికి బడి ఏడుస్తాం, అది పాప అని చెప్పి జస్ట్ డప్పు కొట్టుకుంటున్నారు, అంతమించి ఏం లేదు. బాబు గారు వస్తున్నారు అని అసలు జనాలు నీరాజనాలు పట్టేస్తున్నారు ఆ ఊరిలో. ఆయన సభ పెడితే మరి ఇంకా చూస్తున్నారు, మొన్న నవశకంలో చూశారు, లక్షలాది ఇంకా అక్కడ పెట్టిన పోల్స్ మీద కూడా ఎక్కి మరీ చూస్తున్నారు అనమాట. నాకు భయం వేసింది ఆ ప్రోగ్రాంలో అలాగా బాబు గారు నీరాజనాలు పెట్టారు తప్ప దయచేసి ప్రజలు ఎవరు కూడాను వాళ్ళు చేసే డైవర్షన్ రాజకీయాలను నమ్మొద్దు. ఆఖరిగా ఈరోజు గత 25 నెల రోజుల నుంచి కూడా అంగన్వాడీలు ధర్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళ హక్కుల కోసం. మరి ఈరోజు ఎస్మా ప్రయోగించడం కానీ, జీవో నెంబర్ 2ని తీసుకురావడం కానీ ఏ విధంగా చూడొచ్చు అంటే, అంగన్వాడీ వాళ్ళు బయటకు అంటే వాళ్ళు చాలా వాడికి కూడా ఇబ్బందులు పడిన వాళ్ళే అండి. ఇప్పుడు కోడిగుడ్లు ఇస్తానని చెప్పి అంగన్వాడీలో దాంట్లో ప్యాకెట్లకు కల్తీ చేయటాలు ఇటువంటివన్నీ చేసి పాపం వాళ్ళకి అంటే ప్రజలు ఏం చేస్తారంటే గవర్నమెంట్ మీద పడలేక అంగన్వాడీ వాళ్ళ మీద ఎక్కువ పడిన శాతం కూడా చాలా వరకు ఉందన్నమాట. సో వాళ్ళని మేము తప్పు పట్టడం ఏమీ లేదు, వాళ్ళ వృత్తి ధర్మం వాళ్ళు చేసుకుంటున్నారు, ఉద్యోగం వాళ్ళకి తగ్గ ఫలితాలు వాళ్ళకి రావాలి. వాళ్ళకి రాలేదు కాబట్టి వాళ్ళు రోడ్డునెక్కి వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. వాళ్ళనే ఇబ్బంది పెట్టి వాళ్ళు ఏదో డైలీ పొట్టకూటి కోసం చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టి ఎందుకంటే ఇంకా అంతకు మించి నాకు తెలిసి అతను అక్కడ తన ఓటమికి మళ్ళా బీజం వేసుకుంటూనే వస్తూ ఉన్నాడు అనమాట. అది